హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు రేడియోగ్రఫీ ఇన్ తెలుగు. ఈ వీడియోలో డార్క్ రూమ్లో ఉపయోగించే ఆటోమేటిక్ ప్రాసెసింగ్ యూనిట్ యొక్క కాంపోనెంట్స్ అండ్ వర్కింగ్ మెకానిజం గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈజీగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఫిలిం ప్రాసెసింగ్ అంటే లైట్ కంట్రోల్డ్ డార్క్ రూమ్లో ఫిలింలోని లేటెంట్ ఇమేజ్ను వివిధ దశలలో కెమికల్ ప్రాసెసింగ్ చేసి పర్మనెంట్ అండ్ విజిబుల్ ఇమేజ్గా మార్చే ప్రాసెస్ను ఫిలిం ప్రాసెసింగ్ అంటాం. ఫిలిం ప్రాసెసింగ్ 2 types. 1 మాన్యువల్, 2 ఆటోమేటెడ్. ఫస్ట్ మాన్యువల్ ఫిలిం ప్రాసెసింగ్. మాన్యువల్ ఫిలిం ప్రాసెసింగ్లో ఎక్స్పోజ్ అయిన ప్రతి ఫిలింను డెవలపర్, ఫిక్సర్ వంటి కెమికల్స్ ఉన్న ట్యాంకులలో ఒకదాని తర్వాత ఒక దాంట్లో మాన్యువల్గా ముంచి ఫిలింను ప్రాసెసింగ్ చేస్తారు. మాన్యువల్ ఫిలిం ప్రాసెసింగ్ సంబంధించి డీటెయిల్డ్ వీడియో మన ఛానల్లోనే అవైలబుల్గా ఉంది. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అది కూడా ఒకసారి చూసేయండి. నెక్స్ట్ ఆటోమేటిక్ ఫిలిం ప్రాసెసింగ్. ఎక్స్పోజ్ అయిన ఫిలింను మిషన్కి అందించినప్పుడు అది రోలర్స్, గేర్స్, చైన్స్ హెల్ప్తో ప్రాసెసింగ్ కెమికల్స్ ద్వారా ఆటోమేటిక్గా ట్రాన్స్పోర్ట్ చేయబడి ప్రాసెస్ అయిన ఫిలిం బయటికి చేరవేయబడుతుంది. ఆటోమేటిక్ ప్రాసెసర్ యూనిట్ యొక్క నిర్మాణము మరియు దాని పనితీరు గురించి తెలుసుకుందాం. వన్ సైడ్ నుంచి ఎక్స్పోజ్ అయిన ఫిలింను లోడ్ చేస్తే అదర్ సైడ్ నుంచి ప్రాసెస్ అయిన ఫిలిం బయటకు వచ్చేస్తుంది. ఇందులో 4 ఛాంబర్లు ఉంటాయి. 1 డెవలపర్, 2 ఫిక్సర్, 3 వాషర్, 4 డ్రయర్. డెవలపర్ మరియు ఫిక్సర్ ఛాంబర్లో రెప్లెనిష్మెంట్ ట్యాంక్తో కనెక్ట్ చేయబడి కెమికల్ సొల్యూషన్ ఎల్లప్పుడూ సర్క్యులేట్ చేయబడుతుంది. వాషింగ్ ట్యాంకు ఫ్రెష్ వాటర్ ఫ్లో సిస్టమ్ ఉంటుంది. డ్రయర్ ఛాంబర్లో హీటర్ ఎలిమెంట్ సహాయంతో వేడి గాలి క్రియేట్ అవుతుంది. రోలర్స్ సహాయంతో ఒక ఛాంబర్ నుంచి ఇంకొక ఛాంబర్లోకి ఫిలిం ఆటోమేటిక్గా ట్రాన్స్పోర్ట్ చేయబడుతుంది. ఇప్పుడు ఆటోమేటెడ్ ప్రాసెసర్లోని వివిధ భాగాల గురించి తెలుసుకుందాం. 1 ఫిలిం ఫీడ్ సెక్షన్, 2 ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, 3 రెప్లెనిష్మెంట్ సిస్టమ్, 4 సర్క్యులేషన్ సిస్టమ్ ఆర్ ఫిల్ట్రేషన్ సిస్టమ్, 5 టెంపరేచర్ కంట్రోల్ సిస్టమ్, 6 డ్రయర్ సిస్టమ్, 7 ఎలక్ట్రికల్ సిస్టమ్. ఫస్ట్ ఫిలిం ఫీడ్ సెక్షన్. ఎక్స్పోజ్ అయిన ఫిలింని ఫీడర్ ట్రేలో లోడ్ చేసి ఫీడర్ ట్రే యొక్క డోర్ క్లోజ్ చేసిన వెంటనే ఫిలిం ప్రాసెసింగ్ స్టార్ట్ అవుతుంది. డ్రైవింగ్ మోటార్ స్టార్ట్ అయ్యి సేఫ్ లైట్ ఆఫ్ అవుతుంది. రెప్లెనిష్మెంట్ ట్యాంక్ నుండి డెవలపర్ మరియు ఫిక్సర్ ట్యాంక్లలోకి కెమికల్ సొల్యూషన్ పంప్ చేయబడుతుంది. డ్రయర్ హీటర్ ఆన్ అవుతుంది. వాషర్ ట్యాంక్లోకి వాటర్ ఫ్లో అవడం మొదలవుతుంది. సెకండ్ ఫిలిం ట్రాన్స్పోర్ట్ సెక్షన్. ఫిలింను ఒక ఛాంబర్ నుంచి ఇంకొక ఛాంబర్కు ట్రాన్స్పోర్ట్ చేయడానికి రోలర్ వ్యవస్థ ఉంటుంది. ఇది ఒక ఛాంబర్ నుంచి ఇంకో ఛాంబర్కు ఫిలిం వెళ్లే ముందు ఫిలింపై ఉన్న ఎక్సెస్ కెమికల్స్ను క్లీన్ చేసే విధానం కూడా కలిగి ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ సిస్టంలో భాగాలు. ఎంట్రన్స్ రోలర్. ఇది ఫీడింగ్ ట్రే నుంచి ఫిలింను పట్టుకొని డెవలపర్ ట్యాంక్లోనికి తీసుకుంటుంది. ఫిలిం పూర్తిగా డెవలపర్ ట్యాంక్లోకి వచ్చిన తర్వాత అలారం బెల్ మోగుతుంది. ట్రాన్స్పోర్ట్ రోలర్స్. వీటిని వెర్టికల్ ఆర్ డీప్ ర్యాక్స్ అని కూడా అంటారు. ఇది ఫిలింను సొల్యూషన్లో కింద వైపుగా ట్రావెల్ అయ్యేలా చేస్తూ పూర్తిగా మునిగేలా చేస్తుంది. బాటమ్ దగ్గర ఉన్న టర్న్ అరౌండ్ అసెంబ్లీ ద్వారా యూటర్న్ చేయబడి తిరిగి రోలర్ సహాయంతో ఫిలిం పైకి వచ్చేలా చేస్తుంది. నెక్స్ట్ క్రాస్ ఓవర్ అసెంబ్లీ. ఇది ఫిలింను డెవలపర్ ట్యాంక్ నుంచి ఫిక్సర్ ట్యాంకుకు, ఫిక్సర్ ట్యాంక్ నుండి వాషర్ ట్యాంకుకు మూవ్ చేస్తుంది. అలాగే ఫిలింతో పాటు వచ్చిన కెమికల్స్ను తిరిగి అదే ట్యాంక్లోకి నెట్టివేస్తుంది. స్క్వీజింగ్ అసెంబ్లీ. ఇది వాషర్ ట్యాంక్ నుండి డ్రయర్ ట్యాంకుకు ఫిలింను మూవ్ చేయడంతో పాటు ఎక్సెస్గా ఉన్న వాటర్ని రిమూవ్ చేస్తుంది. నెక్స్ట్ రీప్లెనిష్మెంట్ సిస్టమ్. ఫిలిం ప్రాసెసింగ్ జరిగేటప్పుడు ప్రాసెసింగ్ ట్యాంక్స్లలో
కెమికల్స్ యొక్క కాన్సంట్రేషన్ తగ్గడం జరుగుతుంది. ఇలా జరిగితే ఫిలిం క్వాలిటీలో మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఇలా జరగకుండా ఉండేందుకు కంటిన్యూస్గా ఫ్రెష్ కెమికల్స్ ప్రాసెసింగ్ ట్యాంక్స్కు పంపు ద్వారా అందించబడతాయి. దీనినే రిప్లెనిష్మెంట్ అంటారు. ఇది ప్రాసెసింగ్ ట్యాంక్స్లో కెమికల్ స్ట్రెంత్ అండ్ క్వాలిటీ తగ్గకుండా మెయింటైన్ చేస్తుంది. డెవలపర్ అండ్ ఫిక్సర్ ట్యాంకులు సపరేట్గా ప్రాసెసింగ్ ఛాంబర్లకు పంపుల ద్వారా కనెక్ట్ చేయబడి ఉంటాయి. ఫీడర్ ట్రే నుండి ఎంట్రన్స్ రోలర్స్ ద్వారా ఫిలిం డెవలప్మెంట్ ఛాంబర్లోకి ఎంటర్ అయినప్పుడు ఎంట్రన్స్ రోలర్ దగ్గర ఉండే మైక్రో స్విచ్ ఆన్ అయ్యి రిప్లెనిష్మెంట్ పంప్ నుండి కెమికల్స్ ఛాంబర్లోకి ఎంటర్ అవుతాయి. సాధారణంగా 14 ఇంచ్ ఫిలింకు 60 to 70 ml డెవలపర్ అలాగే 100 to 110 ml ఫిక్సర్ రిప్లేస్ చేయబడుతుంది. టైప్స్ ఆఫ్ రీప్లెనిష్మెంట్. ఫస్ట్, వాల్యూమ్ రీప్లెనిష్మెంట్. ఈ విధానంలో ప్రతి ఫిల్మ్కు ప్రాసెసింగ్ జరిగేటప్పుడు స్పెసిఫిక్ వాల్యూమ్లో కెమికల్స్ రీప్లేస్మెంట్ ట్యాంక్ నుండి ఛాంబర్లోకి రిలీజ్ అవుతాయి. నెక్స్ట్, ఫ్లడ్ రీప్లేస్మెంట్. ఈ విధానంలో ఫిలింతో సంబంధం లేకుండా టైం టు టైం కెమికల్స్ రీప్లేస్ చేయబడుతుంటాయి. నెక్స్ట్, సర్క్యులేషన్ సిస్టమ్. ప్రాసెసింగ్ ట్యాంక్స్లోని కెమికల్ సొల్యూషన్ ఎల్లప్పుడూ రీసర్క్యులేట్ చేయబడుతుంది. రీసర్క్యులేషన్ పంప్ ఉపయోగించి ట్యాంకు కింద వైపు నుంచి కెమికల్ సొల్యూషన్ను బయటకు లాగి పైనుంచి అదే ట్యాంకులోకి రీసర్క్యులేట్ చేయడం వల్ల సొల్యూషన్ బాగా మిక్స్ అయ్యి కెమికల్ కాన్సంట్రేషన్ ట్యాంక్ మొత్తం బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఇది సొల్యూషన్లోని రియాక్ట్ అయిపోయిన పార్టికల్స్ను ఫిల్ట్రేషన్ సిస్టమ్ ద్వారా రిమూవ్ చేస్తుంది. ప్రాసెసింగ్ ట్యాంక్ అడుగు భాగంలో ఉండే హీటింగ్ ఎలిమెంట్ పైన కెమికల్స్ పేరుకుపోకుండా ఉంటుంది. సో టెంపరేచర్ ట్యాంక్ మొత్తం ఒకేలాగా మెయింటైన్ అవుతుంది. ఫిక్సర్ ట్యాంక్లో మిగిలిపోయిన ఫిక్సర్ కెమికల్స్ క్లీన్ చేయడానికి నిమిషానికి 12 లీటర్ల నీళ్లు సర్క్యులేషన్ అవసరమవుతుంది. నెక్స్ట్, టెంపరేచర్ కంట్రోల్ సిస్టమ్. ఇది డెవలపరు, ఫిక్సర్, వాషర్ అండ్ డ్రయర్ టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉండేలా మెయింటైన్ చేస్తుంది. నెక్స్ట్, డ్రయర్ సిస్టమ్. ఫిలిం వాషింగ్ ట్యాంక్లో వాటర్ వాష్ పూర్తయిన తర్వాత బయటకు వచ్చే ముందు హీటర్ల సహాయంతో తేమ ఆరేలా చేస్తుంది. ఫిలిం డ్రై చేయకుండా డైరెక్ట్గా వ్యూ బాక్స్లో వెట్గా ఉన్న ఫిలిమ్స్ పెట్టి చూడడం కొంచెం కష్టం. ఇందులో బ్లోయర్, వెంటిలేషన్ డక్ట్స్, డ్రయర్ ట్యూబ్ అండ్ ఎగ్జాస్ట్ సిస్టమ్ ఉంటాయి. బ్లోయర్ పరిసరాల్లోని గాలి తీసుకొని హీటర్ కాయిల్స్ మీదకు పంపించినప్పుడు వేడి గాలి వెంటిలేషన్ డక్ట్స్ ద్వారా డ్రయర్ ట్యూబ్స్ గుండా ఫిలిం మీదకు పంపవేయబడతాయి. వేడి గాలి ఫిలిం మీద తేమను తొందరగా తొలగిస్తుంది. నెక్స్ట్, ఎలక్ట్రికల్ సిస్టమ్. ఆటోమేటిక్ ప్రాసెసర్లోని అన్ని భాగాలకు ఎలక్ట్రిక్ పవర్ను డిస్ట్రిబ్యూట్ చేయడం అండ్ అదర్ సిస్టమ్ యొక్క పనితీరును మానిటర్ చేయడం. నార్మల్గా సాలిడ్ స్టేట్ మైక్రో ప్రాసెసర్ ఎలక్ట్రికల్ సిస్టమ్ మొత్తాన్ని కంట్రోల్ చేస్తుంది. ఆటోమేటిక్ ప్రాసెసింగ్ యూనిట్లో ఫిలిం ప్రాసెసింగ్ మొత్తం పూర్తవడానికి పట్టే సమయం 45 సెకండ్ల నుంచి 4 నిమిషాల వరకు ఉంటుంది. ప్రాసెసింగ్ టైము, టెంపరేచరు మరియు రిప్లెనిష్మెంట్ రేట్ అనేది ఫిలిం టైప్ను బట్టి మారుతుంది. సాధారణంగా ఫిలిం ప్రాసెసింగ్ మొత్తం 90 సెకండ్లలో పూర్తవుతుంది. అడ్వాంటేజెస్. ఫిలిం ప్రాసెసింగ్ ఫాస్ట్గా జరుగుతుంది. డెవలప్ అయిన ఫిలిం యొక్క డెన్సిటీ అండ్ కాంట్రాస్ట్ కాన్స్టెంట్గా ఉంటుంది. చిన్న సైజులో అందుబాటులో ఉంటాయి. ఇమేజ్ క్వాలిటీ పెరుగుతుంది. డిసడ్వాంటేజెస్. రోలర్స్ వల్ల ఆర్టిఫాక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. ఇవి ఖరీదైనవి మరియు రెగ్యులర్ మెయింటెనెన్స్ చాలా అవసరం. మాన్యువల్ ప్రాసెసింగ్ బ్యాకప్ లాగా ఉండాల్సిన అవసరం ఉంది. మెయింటెనెన్స్. ఎక్స్రే ఫిలిమ్స్ క్వాలిటీగా ఉండడానికి డైలీ మెయింటెనెన్స్ అలాగే వీక్లీ మెయింటెనెన్స్ క్రమం తప్పకుండా పాటించాలి. ప్రాసెసర్ను క్లీన్గా ఉంచుకోవాలి. దట్స్ ఆల్ ఫర్ ఆటోమేటెడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఫ్రెండ్స్. కంటెంట్ నచ్చితే ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.